హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్కి వెళ్ళి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 4014 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మనకు ఆల్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి వేకెన్సీల సంఖ్య. సో ఇక్కడ చూసుకుంటే మనకు రాజమండ్రి, కాకినాడ ఈ రెండు విభాగాల్లో ఆంధ్రప్రదేశ్లో అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ వర్క్ సెంటర్లో వీళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ పొందుకోవచ్చు. అండ్ తెలంగాణ, ఏపీ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 22 వర్క్ సెంటర్స్లో వీళ్ళు అప్రెంటిస్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు సో ఒక్కొక్క విభాగంలో ఎంతమందిని తీసుకోవడం జరుగుతుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా 4014 వేకెన్సీలు ఉంటే మనకెన్ని వేకెన్సీలు ఉన్నాయి మీరు వెళ్ళడానికని నేను చూస్తున్నాను. సో మీరు వేరే సెంటర్కైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఒకే సెంటర్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పోస్ట్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్గా మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకే సెంటర్కి ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చిన సెంటర్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు నియర్లో ఉన్నటువంటి సెంటర్ చెప్తున్నాను. సౌతర్న్ సెక్టార్లో మనకు ఉన్నటువంటి సెంటర్ చూసుకుంటే చెన్నై, కాకినాడ, రాజమండ్రి. చెన్నైలో 68 వేకెన్సీలు ఉన్నాయి సీట్స్ అనేది. అండ్ కాకినాడలో 51 ఉన్నాయి. అందులో మళ్ళీ విభాగాల వారీగా మొత్తం బాక్సులు ఉన్నాయి చూడండి. అండ్ రాజమండ్రిలో 60 వేకెన్సీలు ఉన్నాయి. సో దీని క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకు పట్టిక ఇచ్చారు మన పైన మొత్తం. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 24 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు 28/3/2019 నాటికి ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓబీసీ వాళ్ళైతే 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాలు. అదేవిధంగా మనకు పీడబ్ల్యూడీ వాళ్ళు అయినట్లయితే అందులో మళ్ళీ అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బాక్స్లో కూడా ఏజెస్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, రిలాక్సేషన్ ప్రకారం మనకు జనరల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయినట్లయితే 27 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 29 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ పీడబ్ల్యూడీ మళ్ళీ జనరల్ వాళ్ళు అయినట్లయితే 34 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు అయినట్లయితే 37 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినట్లయితే 39 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు మనకు క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేద్దాం మనం. సో ఇక్కడ మనకు టోటల్గా 22 రకాల వేకెన్సీలు అని చెప్పుకోవచ్చు ఇది. సో ఇందులో ఇన్ని విభాగాల్లో అప్రెంటిస్ ట్రైనింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి అకౌంటెంట్ చూసుకుంటే ట్రేడ్ ఆర్ డిసిప్లిన్ అని ఇవ్వడం జరిగింది. అకౌంటెంట్ చూసుకుంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. కామర్స్ విభాగంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అసిస్టెంట్ హ్యూమన్ రీసెర్చ్ విభాగంలో అప్లై చేసుకోవాలంటే బీఏ కానీ లేదా బీబీఏ కానీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సెక్రటేరియల్ అసిస్టెంట్ దీనికి అప్లై చేసుకోవడం కోసం ఐటీఐలో సెక్రటేరియల్ అసిస్టెంట్ ట్రేడ్లో చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ దీనికి ఐటీఐలో సిఓపిఏ ట్రేడ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. డ్రాఫ్ట్స్మెన్ సివిల్ దీనికి ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ చూసుకుంటే ఇది ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ విభాగంలో. సో ఈ విధంగా ఫిట్టరు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఇవన్నిటి కూడా ఐటీఐలో ఆయా సంబంధిత ట్రేడ్లో చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 11వ పోస్ట్ కోడ్ చూసుకుంటే మనం ఇక్కడ బీఎస్సీ విత్ పీసీఎం లేదా పీసీబీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ ఇన్ ల్యాబ్ అసిస్టెంట్ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్. సో ఈ పోస్ట్ కోడ్కు బీఎస్సీ విత్ పీసీఎం లేదా పీసీబీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ వాళ్ళు ల్యాబ్ అసిస్టెంట్ చేసినటువంటి ట్రేడ్లో చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మెషనిస్టు, మెకానిక్ డీజిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, సర్వేయర్, వెల్డర్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. సో ఇక్కడ మన పోస్ట్ కోడ్ 17 వరకు ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆయా సంబంధిత ట్రేడ్లో చేసిన అభ్యర్థులు. పోస్ట్ కోడ్ 18 నుంచి 22 వరకు మనకు ఇక్కడ ఇచ్చినటువంటి వేకెన్సీలు కూడా ట్రేడ్ వైడ్గా ఇచ్చారు మనకు. సివిల్ వాళ్ళైతే సివిల్ ట్రేడ్లో చేసిన వారు, కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్లో చేసిన వారు, డిప్లొమా చేసిన వారికి అవకాశం అన్నట్టు 18 నుంచి 22 పోస్ట్ కోడ్లకు. సో ఇక్కడ స్టైఫండ్ అనేది 12 months ఉంటుంది ట్రైనింగ్ అనేది. స్టైఫండ్ అనేది అప్రెంటిస్ యాక్ట్ 1961 రూల్స్ ప్రకారం మీకు స్టైఫండ్ పే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెరిట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ మెరిట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మినిమం అప్లై చేసుకోవడానికి ఎంత ఉండాలంటే పర్సంటేజ్ జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 40%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు 40% అనేది ఉండాల్సి ఉంటుంది. మెరిట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్లో కూడా ఇవే ఇవ్వడం జరిగింది. ఒకే ట్రేడ్కి అండ్ ఒకే సెంటర్కి అప్లై చేసుకునే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. సో బిఫోర్ దట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఏంటంటే apprenticeshipindia.org లేదా apprenticeship.gov.in. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చా చూడండి. రిక్వైర్మెంట్ బిఫోర్
ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కింద ఇచ్చారు మనకు. వీటిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకోవడం కోసం అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.ONGC apprentices.co.in ఇది వెబ్సైట్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మరొకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్రెంటిస్షిప్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన లింకు, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ రెండు కూడా పెట్టడం జరుగుతుంది. సో దాని నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.